కారణబోధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇశ్రాయేలు దేవా, మా పితరుల దేవా, మా దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధిని మాకు తోడుగా ఉంచి దేవా, ప్రత్యేకంగా తండ్రి గాన ప్రతిగానాల ద్వారా తండ్రి మీరు మహిమపరచబడ్డారు. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మా ప్రభు మాకు కావలసినటువంటి దైవ వాక్కులను మీరు మాకు బయలుపరచమని, యజమానుడు వాడుకును అర్హమైన పాత్రగా నీ సిలువ చాటున మరుగుపరచుకొని, ఇది ఒక కుమ్మరి మట్టిని తీసుకొని పాత్రగా మలచినట్లుగా ప్రభు మా జీవితంలో మీరు మలచమని దేవా, ఇదిగో ప్రభు ఈ యొక్క పరిశుద్ధ సన్నిధంతా కూడా మీ నామమున ప్రభువ తండ్రి మేము ప్రార్థిస్తూ స్తుతిస్తూ తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. పరిశుద్ధుడు పునరుద్ధానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియజేస్తుంటున్నాను. ఈ దినమున నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. మన సంఘ ప్రెసిడెంట్ గారు ఆల్ఫ్రెడ్ గారి సతీమణి గారు శ్రీమతి నిర్మల ఆల్ఫ్రెడ్ గారిని ఈ రీతిగా మనం అందరము మందిరములో ఈ ఆరాధనలో తల్లిని చూడటము సంతోషము. ఎందుకంటే అనేకులు ప్రార్థించారు. ఈ దినమున ఆ తల్లిని మనం క్షేమంగా మందిరములో దేవుడు నడిపించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యము ఆయుష్ దయచేయను గాక. అందరం ఆమె చెప్దామా? ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, దేవుడు మోషేను ఏర్పాటు చేసుకునేటువంటి విధానమును బట్టి ఈ దినమున నేను వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. అదే రీతిగా యూత్ సండేని బట్టి కూడా యవన సమాజాన్ని అభినందిస్తుంటున్నాను. యూత్ డైరెక్టర్ గారు శ్రీ జయరావు గారిని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తుంటున్నాను. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. సో దేవుడి చేతిలో ఒక బలమైన సాధనముగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా మనము చూడవచ్చు బైబిల్లో. దేవుడు ఒక గొప్ప సాధనముగా మోషేను ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని దృష్టిలో మోషే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా కూడా కనపడతాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మోషే దేవునిలో జీవించినట్లుగా చూస్తాం. విధేయత కనపరిచినటువంటి మోషేను మనం చూస్తాం. అది మాత్రమే కాదు, మోషే కూడా ఒక బలమైనటువంటి ఒక కఠినమైనటువంటి పని కొరకు మోషే ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తాం. దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యతను నెరవేర్చినటువంటి మోషేను మనం చూస్తాం బైబిల్లో. ఈరోజు మోషే గురించి, మోషే నాయకత్వం గురించి ఈ రోజున మనము కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటున్నప్పుడు సంగమా గ్రహించండి, మోషే స్థానంలో మనము కూడా ఏదైనా సందర్భంలో ఉన్నామా ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఎందుకంటే మోసెస్ లాంటి నాయకుడు బైబిల్లో అంత తరచుగా మనకు దొరకడు. మోషే చేసినటువంటి త్యాగము, మోషే చేసినటువంటి నాయకత్వపు బాధ్యతలలో తాను అనుభవించినటువంటి కఠినమైన శ్రమలు మేబీ ఈ లోకంలో ఎవరు అనుభవించి ఉండకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు కాకుండా. మనుషులుగా నేను తెలియజేస్తుంటున్నాను. కొన్ని లక్షల ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆయన నడిపిస్తున్నటువంటి ఆ నడిపింపులో, ఆ విధానములో ఆయనకిచ్చినటువంటి బాధ్యతను ఆయన నమ్మకముగా నెరవేరుస్తుంటున్నటువంటి సందర్భంలో ఆయన పొందుకున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలు, నిరుత్సాహముల గురించి ఈ దినమున మీతో పంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటున్నాను. ఎన్నో అనుభవాలను ఆయన అనుభవించాడు. మన జీవితంలో కూడా మనము బాధ్యతాయుతముగా జీవిస్తూ ఉంటున్నప్పుడు మేబీ ఎన్నో భయంకరమైనటువంటి శారీరకపరమైనటువంటి అనారోగ్యము కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, మనం ఉద్యోగము చేస్తున్నటువంటి ప్రాంతాలలో కావచ్చు, మనము ఫేస్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్ని ఈ రోజున మనము మోషే గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనము కూడా జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం. మోసెస్ he faced many critical situations in his life. ఆయన జీవితంలో ఆయన అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ని, భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఆయన ఫేస్ చేశాడు. బట్ గాడ్ నెవర్ లీవ్ హిస్ హ్యాండ్. ఆయన చేయిని, ఆయన జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుడు వదిలేయలేదు.
ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 months తల్లి గర్భములో పుట్టిన తర్వాత మోసెస్ తల్లి కొంగు చాటున పాలు తాగుతూ దాక్కున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలు ఎక్కడ అతన్ని చంపేస్తారో అని ఆ తల్లి 3 నెలలు తన కొంగులో పాలిస్తూ దాచిపెట్టింది. ఆ ఏజ్ నుంచి, ఆ వయసు నుంచి మోసెస్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకే ఆ 3 నెలలు దాచిన తర్వాత తల్లి ఆ నీటిలో ఒక జమ్ము పెట్టె తయారు చేసి నీటిలో వదిలేసింది. ఎప్పుడైనా వదిలేసారా మీరు మీ పిల్లల్ని నీటిలో? ఎంత ధైర్యం చేయాలి ఆ తల్లి ఆ కుమారుణ్ణి ఒక జమ్ము పెట్టె తయారు చేసి. మేబీ ఆ కుమారుడు కూడా ఆ జమ్ము పెట్టెలో ఏమనుకున్నాడు, నేను తల్లి కౌగిల్లోనే ఉన్నాను అనుకున్నాడేమో. దేవుని చేతికి అప్పగించింది తల్లి. ఇదిగో ప్రభువా, ఈ కుమారుడిని ఈ నైలు నది నీటిలో వదిలేస్తున్నాను, ఇక నుంచి నీవే చూసుకో. సో దేవుడు ఆయన ప్రతి ఒక్క సిచ్యువేషన్లలో దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మోసెస్ నాయకత్వము మామూలు నాయకత్వము కాదు. చిన్ననాటి నుంచే ఈ ఫేస్ మెనీ సిచ్యువేషన్స్, మెనీ క్రిటికల్ సిచ్యువేషన్స్. చిన్ననాటి నుంచే ఎన్నో కఠినమైనటువంటి బాధలను ఆయన అనుభవించాడు. కానీ దేవుడు ఆయన చేయి వదలలేదు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ సిచ్యువేషన్లో నుంచి మోసెస్ను కాపాడుతూ వచ్చాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ కఠినమైనటువంటి బాధ్యత ఏమిటి చెప్పండి? కఠినమైన బాధ్యత, మాట వినని ఇశ్రాయేలు ప్రజలు, సనుగుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించేటువంటి బాధ్యతను దేవుడు అతనికి ఇచ్చాడు. అందుకే దేవుడు కూడా ఆ మాటను గుర్తు చేశాడు. మోసెస్ కూడా ఆ మాటను అంటాడు, ఇదిగో నీ ప్రజలు మాటను విననొల్లని ప్రజలని నీకు తెలుసు కదా. సో మాట వినని ప్రజలు ఎప్పుడు వచ్చి ఏ విషయాలు చెప్తాడో అనేటువంటి భయంతో ఉండేటువంటి మోసెస్ ఎంతో బాధ్యతాయుతముగా ఆయన పనులు చేస్తూ ఉంటున్నాడు. ఏ సంక్షోభంతో ఇశ్రాయేలు ప్రజలు, ఒకరు కాదు ఇద్దరు కాదండి, లక్షల మంది ప్రజలు ఏ రోజు ఎవరు ఏ కాంప్లైంట్ తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అడుగుతారో అని అనేకమైనటువంటి ఆ నిరుత్సాహమైనటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి మోసెస్ని ఇది నేను మీకు పరిచయం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ నిర్గమకాండము 32వ అధ్యాయము, 33వ అధ్యాయం, 34వ అధ్యాయం ఇవన్నీ కూడా మోసెస్ అనుభవించినటువంటి నలిగిపోయినటువంటి నిరుత్సాహానికి గురైనటువంటి సందర్భాలను ఇక్కడ మనం చూడవచ్చు. 40 రోజులు దేవునితో మోసెస్ సంపాదించాడు. దేవునితో మోసెస్ మాట్లాడాడు. ఆ మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని గురించినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆర్గనైజ్డ్గా జీవించడానికి, ఒక క్రమబద్ధంగా జీవించడానికి, దేవుని యొక్క రాజ్యాంగంలో బ్రతకటానికి అనేకమైనటువంటి సూచనలు సలహాలను సేకరించడానికి దేవుని యొక్క సన్నిధానంలో 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు గడిపినటువంటి మోసెస్ని మనం చూడవచ్చు. అలా గడిపిన తర్వాత ఆ 40 రోజుల తర్వాత అనేకమైనటువంటి చట్టాలు, అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడు తెలియచేసి వాటిని క్రోడీకరించి కొన్ని విషయాలను ఆయన చేవ్రాత ద్వారా, హిస్ ఓన్ రైటింగ్, గాడ్స్ హ్యాండ్స్ ఓన్ రైటింగ్, ఆయన యొక్క చేవ్రాతతో వాటిని రాసి మనము చూడవచ్చు. మోసెస్ వాటిని తీసుకొని ఆ యొక్క సీనాయి పర్వతం మీద నుంచి దిగి వస్తున్నటువంటి సందర్భం. ఈ సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే, ఈ గ్యాప్లో చాలా ఆలస్యం అయిపోయింది. ఆరోను మోసెస్ ఇంకా వస్తాడో రాడో తెలియదు, అసలు అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. మనం ఒక పని చేద్దాం, ఇదిగో మా ఒంటి మీద ఉన్నటువంటి ఈ నగలన్నిటిని తీసుకొని, ఇంకా మా దగ్గర ఉన్నటువంటి నగలన్నిటినీ సేకరించి మనము ఒక బంగారముతో ఒక వస్తువును తయారు చేద్దాం. సో ఆ రీతిగా ఒక దూడను వారు తయారు చేస్తారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఒక బంగారముతో దూడను చేసి ఆ దూడకు యెహోవా అని పేరు పెట్టేశారండి. యెహోవా అని పేరు పెట్టినటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి దినమున మీకు నేను పరిచయం చేస్తూ ఉంటున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇశ్రాయేలు ప్రజలు ఆ దూడకు యెహోవా అని పేరు మాత్రమే పెట్టలేదు. ఆ దూడ ఎదుట దహన బలులను, సమాధాన బలులను అర్పించినట్లుగా మనం చూడవచ్చు. చదివినటువంటి లేఖన భాగంలో ఈ దినమున మనం ఒకవేళ పరిశీలన చేయక ముందు 32వ అధ్యాయాన్ని గురించి ధ్యానం చేద్దాం. బుక్ ఆఫ్ ఎక్సడస్
చాప్టర్ 32 verses 5. నిర్గమకాండము 32వ అధ్యాయము 5 నుంచి వచనాలు చూస్తున్నాను చూడండి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు. సో ఆ రోజు దేవుడు యొక్క సన్నిధానంలో ఉండేటువంటి మోసెస్ ఆలస్యమైందని ఇశ్రాయేలు ప్రజలంతా కూడా సమాధాన బలులను దహన బలులను అర్పించి తినుచు త్రాగుచు గంతులు వేయించు నాట్యము చేసినటువంటి పరిస్థితి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా చేసి ఉంటున్నారో ఈ యొక్క అడ్వెంట్ మాసం, ఇంకొక 1 month అయితే మనం అడ్వెంట్ మాసంలోనికి ప్రవేశిస్తాం. అంటే యేసు క్రీస్తు మొదటి రాకడ. ఆ మొదటి రాకడలో మనము కూడా క్రిస్మస్ అనేటువంటి పేరుతో మనము కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా మేబీ మనము కూడా చేస్తామేమో అనేటువంటి ఒక హెచ్చరికను మీకు నేను మనవి చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అనేటువంటి పేరుతో మేబీ మనము ఎంత డబ్బును ఖర్చు పెడతామో ఒకసారి ఆలోచించాను. ఎందుకంటే ఈ క్రిస్మస్, ఈ 2024వ సంవత్సరంలో క్రిస్మస్ దేవుణ్ణి మహిమపరిచే క్రిస్మస్గా ఉండునుగాక. ఆమేనండి. మన వస్త్రముల ద్వారా, మనం జీవించేటువంటి జీవితము ద్వారా ఇదిగో ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనం జరగబోయేటువంటి క్రిస్మస్. ఎందుకంటే ప్రపంచ దేశంలో సర్వే ఏం చెప్తుందంటే ప్రపంచ దేశంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది క్రైస్తవులేనట. దేనికో తెలుసా అండి? క్రిస్మస్ కొరకు. అంటే యేసు ప్రభువును ఆరాధించడానికి మహాసభలు ఏం చెయ్యర్లేదు. వస్త్రముల కొరకు, వారి యొక్క జీవించేటువంటి విధానము కొరకు. సో ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసంగా డిసిప్లైన్ క్రిస్మస్ని ఈ యొక్క సంవత్సరం మనం చేయాలి. యేసు క్రీస్తును ప్రతిబింబించేటువంటి క్రిస్మస్ను మనం చేయాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ టైం. యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి హైందవులను, దేవుని ఎరగని ప్రజలను మనము పిలుచుకోవడానికి క్రిస్మస్ పర్వదినమున యేసు క్రీస్తువును ప్రేమను చూపించడానికి, వారికి లేని వస్త్రములు మనం ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. సంగమా, ఈ యొక్క క్రిస్మస్ని జరుపుకోవాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని, అంతకు మించిన ఆజ్ఞ యేసు ప్రభు నిజంగా బైబిల్ ఎక్కడ కనిపించదు. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. నిన్ను నీవు ఎలాగా ప్రేమించుకుంటున్నావో ఇతరులను కూడా నీవు ప్రేమించాలి. అలాంటి క్రిస్మస్ మనము ఈ సంవత్సరం చేయాలి. ఆమేనండి. అంటే ఏం చేయాలి చెప్పండి? నేను ఒక సూట్ కొనుక్కున్నాను అనుకోండి, 5,000 పెట్టి ఒక 500 రూపాయలు దశంభాగం తీసుకొచ్చి వారికి ఇంకొక బ్లాంకెటో లేదంటే ఒక శారీయో తీసుకొచ్చి ఒక వీడియోకి ఇవ్వాలి. క్రీస్తు ప్రేమ చేస్తారా? ఎంతమంది చేస్తారు? మేబీ షాపింగ్ అంతా అయిపోయింది పాస్టర్ గారు అంటారా? సో దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ఒక మంచి అవకాశం క్రిస్మస్. సో ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా, మనము క్రిస్మస్ని ఆ రీతి ఆచరించాలని ఈ యొక్క అడ్వెంట్ మాసంలో మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగానే జీవించారు. వారు దూడను తయారు చేసుకున్నారు. వాటి ముందు వారికి నచ్చినట్లుగా వారు జీవించారు. దే మేడ్ ఎ సెల్ఫ్ ఇమేజ్. వారి ఊహల్లో నుంచి వచ్చినటువంటి ఇమేజ్ని, వారి సొంత ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఇమేజ్ని వారు తయారు చేసుకున్నారు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితిని చూసి మోసెస్ ఎంతో బాధపడ్డాడు. ఎంతో నిరుత్సాహానికి గురైనటువంటి సందర్భం. అంత మాత్రమే కాదు, చాలా కోపం కూడా వచ్చేసింది. కోపం మీద కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు. అవునా కదా? చాలాసార్లు ఇంట్లో కూడా తల్లిదండ్రులు చెప్తుంటారు, అది కోపం మీద తొందరపడకు, కోపం మీద ఏ నిర్ణయాలు తీసుకోకు అంటుంటారు. మీకు గుర్తుందో లేదో కానీ. సో అదే కోపం మీద మోసెస్ తీసుకున్నటువంటి డెసిషన్ చూడండి. 32వ అధ్యాయము 16వ వచనం నుండి అక్కడ మనం చూడవచ్చు. 32:16వ వచనం. ఆ పలకల మీద చెక్కబడిన చేవ్రాతను ఆ ప్రజలు పెద్ద కేకులు వేయించుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు విడపడుచున్నది అని. సో చాలా మోసెస్కి కోపం వచ్చింది. కింద విషయంలో చూడవచ్చు. ఆ దూడను వారు నాట్యమాడుట చూసినాం, అందుకు మోషే కోపము మండెను. మోసెస్కి చాలా కోపం వచ్చేసింది. ఆయన కోపం వచ్చిన తర్వాత ఈ 40 రోజులు మేము ఎన్నో డెసిషన్స్ తీసుకున్నాము,
ఈ యొక్క దేవుని యొక్క గాడ్స్ కాన్స్టిట్యూషన్ని ప్రజలకు అందిద్దామని ఎన్నో ఆలోచనలు చేసి ఒక సంతోషముతో, ఒక ఆశతో దేవుని యొక్క ప్రజలు సంతోషంగా, సమాధానంగా ఈ లోకంలో జీవిస్తారని ఒక మంచి ఉద్దేశముతో ఆయన ఆ పలకలను తీసుకొని భూమి మీదకి కిందికి వచ్చిన తర్వాత ప్రజలు వారు జీవించిన విధానం బట్టి మోసెస్కి కోపం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయము 27 నుంచి మనం చూడవచ్చు. 26 నుంచి ఒకవేళ మీరు చదివినట్లయితే, అందుకు మోసే పాలెం యొక్క ద్వారం యొద్ద నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుముకు కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారములకు వెళ్ళుచున్న ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాణ్ణి చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలింది. సో ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసారా, మేబీ ఇలాంటి డెసిషన్స్ ఎప్పుడైనా మీరు తీసుకున్నారా? ఎమోషనల్గా, స్టేజ్ ఆఫ్ ఎమోషనల్. కొన్నిసార్లు మనం ఎమోషన్కి గురి అయినప్పుడు చాలాసార్లు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుని ఉండవచ్చు. మేబీ ఈ దినమున యూత్ సండే కనుక నేను యూత్కి వివరిస్తూ ఉంటున్నాను. ఎప్పుడైనా మొబైల్ పగలగొట్టారా కోపంతో? ఎప్పుడైనా కోపం వచ్చి, ఆవేశం వచ్చి ఏదైనా చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడ్డారా? సంగమా, ఈ దినమున మోసే ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు మనం పొరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటాం కోపంలో. దయచేసి ఈ కోపము అనేటువంటిది మనం ఆలోచించాలి కోపం ఇచ్చే ముందని మీకు మనం చేస్తూ ఉంటున్నాను. సో ఇక్కడ ఆయన కోపముతో, ఎందుకంటే ఆయనకున్నటువంటి కోపం ఏంటంటే, ఇంత కష్టపడి 40 రోజులు ఇదిగో దేవుని యొక్క శాసనములను తీసుకొని భూమి మీదకి వస్తే మీరు నా మాట వినలేదు, దేవుని యొక్క మాట వినలేదు, దేవుడికి వ్యతిరేకముగా మీరు ఈ పని చేశారని ఆయన మొదటి చేసిన పని ఏంటి చెప్పండి? ఆ పలకలను పగలగొట్టేశారు. తర్వాత చేసిన పని ఏంటి? ఇదిగో యెహోవా పక్షమున ఉన్నవారులారా మీరు నా యొద్దకు రండి. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఆరాధిస్తున్నారో వారిని చంపేయండి. సో ఈ డెసిషన్స్ని ఆయన తీసుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసారా, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ కుటుంబములలో కలిగినప్పుడు, మన జీవితాలలో కలిగినప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి ఆలోచన చేయాలి. వాటి ద్వారా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఒకసారి ఆలోచించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. నింద రహితుడిగా జీవించినటువంటి మోసెస్ ఒక్కసారిగా కోపంతో ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలి అనేటువంటి ఆలోచన, అంటే మరణమును కోరుకునేటువంటి సందర్భంలోనికి మోసెస్ వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే బయటికి మోసెస్ కోపంగా ఉన్నాడు కావచ్చు, కానీ తన హృదయం అంతా కూడా గాయపరచబడి ఉంది. తన హృదయం అంతా కూడా ఎంతో వేదనతో ఉండిపోయింది. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, పౌలు కూడా మోసెస్ పడిన బాధను హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలలో ఆయన గుర్తు చేస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మీరు చూసినట్లయితే 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. దేవుని యొక్క సన్నిధానంలో చిన్ననాటి నుంచి ఆయన శ్రమలు అనుభవిస్తూ ఇశ్రాయేలు ప్రజలతో నడిచారు. ఇంకా హ్యాపీగా ఉండవచ్చు అనుకున్నారు. ఇంకా ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞలతో చక్కగా ముందుకు కొనసాగవచ్చు ఇశ్రాయేలు ప్రజలతో అనుకున్నారు. కానీ అనుకోకుండా ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆయనకు వచ్చినటువంటి కోపం, ఆయనకు వచ్చినటువంటి బాధ, ఆయనకు వచ్చినటువంటి నొప్పి, ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిగా దేవుని సన్నిధానంలో నుంచి తప్పిపోయారని. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా,
కొన్నిసార్లు విశ్వాసములో మనం నిలబడేటప్పుడు కొన్ని పోరాటాలకు మనము తల వంచాల్సి తప్పదు. కొన్ని పోరాటాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మోసెస్ జీవితంలో కొన్ని పోరాటాలను ఎదుర్కొన్నాడు. విశ్వాసంలో నిలబడ్డాడు, కానీ ఏమీ చేయలేదండి. ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఆయన పోరాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనకు కలిగినటువంటి నిరాశ, నేను ఇంత కష్టపడి ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో ఎర్ర సముద్రమును దాటించి నేను ముందుకు తీసుకెళ్తుంటే వీరు నా మాట వినట్లేదు, దేవుని యొక్క మాట కూడా వినట్లేదు అనేటువంటి ఆ బాధను ఆయన అనుభవించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఎప్పుడైనా కలిగాయా? మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, మీరు చేస్తున్నటువంటి ప్రాంతాలలో కానీ, మీరు దేవుని పక్షమున ఒక క్రైస్తవుడిగా నిజమైన బిడ్డగా మీరు జీవిస్తూ ఉంటున్నప్పుడు మీ మీద వచ్చినటువంటి ఒత్తిడి, మీ మాట వినకపోతే మీ టీం లీడర్ ఎవరిని కోపం చేస్తారండి? ఎంప్లాయీని కోపం చేస్తారు. కింద ఉన్నటువంటి వర్కర్స్, ఎంప్లాయీస్ మన మాట వినప్పుడు పైన ఉన్నటువంటి అధికారి మనల్ని కోపం చేస్తాడు. కానీ ఆయన పైన ఉన్నటువంటి అధికారి అతన్ని కూడా కోపం చేస్తారని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కూడా ఆయన కూడా అదే బాధను, అదే నిరుత్సాహాన్ని ఆయన అనుభవిస్తుంటున్నట్లుగా చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఆయన మరణమును కోరుకునేటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చారు. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మన జీవితాలలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ని అనుభవించామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరుగా మనం చేస్తున్నాం. సో దేవుని సన్నిధానముకు వచ్చి ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దేవా ఇదిగో నీ యొక్క మహిమను నాకు చూపించు అని దేవుడి సన్నిధానంలో దేవుని బ్రతిమలాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మీకు నేను పరిచయం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క 33వ అధ్యాయంలో 18వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నిర్గమకాండ 33వ అధ్యాయం 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమను నాకు చూపు. సో God, show me your glory. ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. దేవా నాకైతే కోపం వస్తుంది, కానీ నీ మహిమను ఒక్కసారి నాకు చూపించు అని దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మహిమ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. నిరుత్సాహ స్థితిలో మాట వినని ప్రజల మధ్య ఆయన ఉంటూ ఆయన దేవుని సన్నిధానములో, దేవా ఇదిగో ఈ ప్రజల పక్షమున నీ యొక్క మహిమను నాకు చూపించు అని ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఆయన బాధ్యత, ఇదిగో దేవా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను బట్టి నీ సన్నిధానంకు వస్తున్నాడు. అసలు ఎందుకు నన్ను పిలిచావు? ఈ మాట వినని ప్రజల మధ్య నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఏ ఉద్దేశముతో నన్ను నువ్వు పిలుచుకున్నావు? ఎందుకు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు? ఇన్ని లక్షల ప్రజలను నడిపించడానికని దేవుని సన్నిధానంలో అనేకమైనటువంటి ప్రశ్నలు మోసెస్ వేస్తూ, దేవా నీ మహిమను నాకు చూపించు దయచేసి అంటున్నాడు. దయచేసి నీ మహిమను. ఎందుకంటే ఆయన మహిమ అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క ప్రేమ. ఏ విషయం కొద్ది నువ్వు ఇశ్రాయేలు ప్రజలను పిలుచుకున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలను పిలుచుకున్నావో ఆ విషయాన్ని నాకు బయలుపరచు, దయచేసి అంటున్నాడు. దయచేసి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పులిపాక జగన్నాథం గారు రాసినటువంటి ఒక మంచి పాట ఉంటుంది. సో ప్రతిసారి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో అలాగూ ప్రార్థించారు. మోసే కూడా ప్రార్థిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఒకసారి చూస్తారా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 11వ పాట ఒక ప్రార్థనను అక్కడ మనం చూడవచ్చు. దయచూచి మమ్మునెప్పుడు మంచిని దయచేయు ఎల్లప్పుడూ మంచిని దయచూచి మమ్మునెప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దేవా నీ వైపు చూస్తున్నాం, దయచూపి నీ మహిమను మాకు కనపరచు అని దేవుని సన్నిధానంలో మోసెస్ దేవుణ్ణి బ్రతిమలాడుతున్నా. ఒక కఠినమైనటువంటి
పరిస్థితుల మధ్య మోసెస్ చిక్కుకుని ఉన్నాడు. మీరు ఒకవేళ చూసినట్లయితే 32వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుడికి విగ్రహ ఆరాధన అంటే ఇష్టం ఉండదు, కోపం ఉంటుంది కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 32వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచుచున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీదికి మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మోసెస్ ఇశ్రాయేలు ప్రజల కొరకు బ్రతిమిలాడుకుంటున్నాడు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసాలు. అందుకే నేను అంటున్నాను ఒక మాట, మోసెస్ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకున్నాం ఈ క్రిస్మస్ సీజన్లో. ఈ యొక్క నశించిపోతున్నటువంటి మాట వినని ఈ ప్రజల కొరకు, భారతదేశంలో ఉన్న ప్రజల కొరకు ఇదిగో దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. అది మన బాధ్యత. దేవుడు మోసెస్కి ఇచ్చినటువంటి బాధ్యత ఈరోజు మనకిచ్చినటువంటి బాధ్యతలు నీకు మనమే చేసుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధానంలో ఆయన ఈ మాటలను గుర్తు చేస్తూ ఆయన ఇంకొక మాటను మనవి చేస్తారు. చూడండి, మీరు 32వ అధ్యాయము 33వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనిచ్చితనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హెవ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుదును. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా వస్తాను అంటున్నాడు. రానంటున్నాడు. మీతో కూడా నేను రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో. మీకు అర్థమవుతుందా? ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో మోసెస్ ఉన్నారు. దేవుడేమో మోషేను పేరు పెట్టి పిలిచాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి నడిపించాలని నిర్గమకాండం 3వ అధ్యాయంలో తెలియపరిచాడు. ఆ మాట చొప్పున నేను నత్తివాడినన్నాడు, అయినా పర్లేదు నువ్వు వెళ్ళు, నేను నడిపిస్తానన్నాడు. వెళ్ళాడు. మోషే ఫరోతో మాట్లాడాడు, యుద్ధం చేశాడు, ఆయన తెగుళ్ళు పంపించాడు, ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మాట వల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంకు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళండి, కానీ నేను మీతో రాను అంటున్నాడు. సరే రానన్నాడు, అక్కడికి ఓకే అండి, పర్లేదు, బ్రతిమాలో ఏదో ప్రార్థన చేసి బ్రతకవచ్చు. కానీ ఇంకో మాట అంటున్నాడే, దారి మధ్యలో నేను మిమ్మల్ని సంహరించదనేమో. ఎంత పెద్ద స్టేట్మెంట్ అది. ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లలో మోసెస్ దేవుని సన్నిధానంలో, ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఇలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎప్పుడైనా మీరు పొందుకున్నారా? దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, నమ్మకముగా ఉద్యోగం చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునిలో నమ్మకముగా జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో ఎదుటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు లేదా నిరుత్సాహములు మనము ఎదుర్కొంటున్నప్పుడు ఏ రీతిగా నువ్వు నిలబడ్డావు? నేను అందుకే అన్నాను, మోషే పడిన కఠినమైనటువంటి శ్రమలు ఎవరు పడి ఉండకపోవచ్చు. ఇటు దేవుడి పక్షమును నిలబడాలి, ఇటు ఇశ్రాయేలు ప్రజల పక్షం నిలబడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల ప్రజలండి. దారి మధ్యలో ఒకవేళ దేవుడు రాకపోతే, ఒకవేళ దేవుడు చొరవ చేసుకోకపోతే శత్రువులు మీద పడిపోతారు. సరే, శత్రువులు పక్క పెట్టండి. ఒకవేళ ఏదైనా పరిస్థితి ద్వారా మరణము వారి మీదికి వస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పండి? ఎవరికి మీదికి తిరగబడతారు? మోషే మీదికి తిరగబడతారు. మోషే కనిపించడు ఆ ప్రజల మధ్య. సో ఇలాంటి సిచ్యువేషన్లలో, ఇలాంటి పరిస్థితులలో మోసెస్ నిలబడ్డాడు దేవుని కొరకు. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మనము కూడా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లలో హౌ టు హ్యాండిల్ డిస్ట్రెస్, ఎలాగ మీరు ఈ యొక్క డిస్ట్రెస్ని ఎలాగ మీరు ఎదుర్కొంటారు? ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితిని మనం ఏ రీతిగా ఎదుర్కొంటాం? ఎందుకంటే మోసెస్ అయితే దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడు. తీవ్రమైనటువంటి నిరుత్సాహం, తీవ్రమైనటువంటి మనస్తాపం, తీవ్రమైనటువంటి బాధ. ప్రజలు ఇటు పక్క, దేవుడు ఇటు పక్క. దేవుడేమో రానంటున్నాడు, ప్రజలేమో నన్ను చూస్తున్నారు. ఇంతవరకు నన్ను నడిపించినటువంటి మోసెస్ అని ప్రజలందరూ మోసెస్ని వెంబడిస్తున్నాడు. కానీ
ప్రజలనే దారి మధ్యలోనే నేను చంపేస్తానని దేవుడు స్టేట్మెంట్ ఇస్తుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో మోసెస్ దేవుడి కొరకు నిలబడ్డాడు. మోసెస్ని చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మోసెస్ కనిపిస్తాడు. మోషేను మనము యేసుక్రీస్తు సాదృశ్యంగా చూడవచ్చు. పాపం ఎదుగనేటిది యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ప్రజలందరి కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మోసెస్ని కూడా మనం ఆ సిచ్యువేషన్లలో చూడవచ్చు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా, ఇదేనండి క్రైస్తవ జీవితం. కొన్ని సందర్భాలలో మనం ఏ తప్పు చేయకుండానో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మనం ఏ ఇబ్బంది పడకుండానో కొన్నిసార్లు అనారోగ్యము ద్వారా మన మీదికి ఈ యొక్క బాధలు అనేటువంటివి వస్తాయి. కొన్నిసార్లు అనుకోకుండా మరణము కూడా మన మీదికి వస్తుంది. కానీ వాటి నుంచి తప్పించేది దేవుడు మాత్రమే. ఆమేనండి. సో మోసెస్కి ఇప్పుడు మరణకరమైనటువంటి బాధ చుట్టుకొని ఉన్నది. మరణకరమైనటువంటి బాధ ఆయనను వెంబడిస్తూ ఉన్నది. మరణకరమైనటువంటి బాధ అంటే చెప్పండి ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒక గ్రామం దాటి ఇంకొక గ్రామం వెళ్తున్నారండి. ఈ గ్రామం దాటిన తర్వాత ఇంకొక గ్రామం వచ్చే లోపు ఏమవుతుందో తెలియదు. మరణమును గురించినటువంటి తెలుసుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి మోసెస్. ఇశ్రాయేలు ప్రజల మరణం గురించి ముందుగానే దేవుడు మోషేకు వచ్చే 2 సంవత్సరాల తర్వాత మీరు చనిపోతారు అంటే ఎవరైనా బ్రతుకుతారా? ఇప్పుడే చచ్చిపోతారు. అవునంటారా కాదంటారా? మోసెస్కి దేవుడు చెప్పాడు, దారి మధ్యలో నేను మిమ్మల్ని చంపేస్తాను. అందుకే అన్నాను, కఠినమైన బాధల గుండా మోషే నడుస్తూ వెళ్తున్నాడు. ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు, దేవా మోసెస్ గారు మనం ఇంకో రోజులలో మనం కానాను దేశం వెళ్తాం కదా, ఇక మంచి ల్యాండ్లో మనం జీవిస్తాం కదా. ఎంతమంది ఎన్ని ఆశతో కూడినటువంటి మాటలు మోసెస్తో పంచుకుంటున్నాడో. కానీ మోసెస్ ఒక్కడికే తెలుసు, ఇంకొక గ్రామం దాటితే ఒకవేళ యెహోవా దేవుడు మిమ్మల్ని చంపేస్తాడేమో. ఈ భయముతో, ఈ బాధతో, ఈ నిరుత్సాహంతో మోసెస్ తన ఆత్మీయ జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్య ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు. నేను అందుకే అన్నాను, ఇలాంటి కఠినమైనటువంటి నిరుత్సాహకరమైనటువంటి స్థితులలో ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కీర్తనకారుడు కూడా అదే మాటను గుర్తు చేస్తారు కదా. ఇది మన ప్రత్యుత్తరంగా చదువుకున్నటువంటి కీర్తనలు 40వ అధ్యాయం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానములో మోసెస్ ద్వారా దేవుడు ఎంత భయంకరమైన ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని వచ్చి వారిని నడిపించాడో. కీర్తనలు 40వ అధ్యాయంలో యెహోవా కొరకు నేను సహనముతో, మోషే గుర్తు చేసుకోవాలి ఇక్కడ, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుండెలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపముగా క్రొత్త కీర్తనలు మన దేవుని నోట ఇచ్చాను. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసంగా జిగట కలిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, నాశనకరమైనటువంటి స్థితి ఐగుప్తు దేశం. అందులో నుంచి దేవుడు నడిపించాడే, అందులో నుంచి మా ప్రజలందరినీ కాపాడారు కదా ప్రభు, తిరిగి దారి మధ్యలో చంపేస్తానంటున్నాం. సో ఈ యొక్క డిస్కషన్ని ఆయన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా, జీవితంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితులు మనము కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏ రీతిగా, ఇన్ని బాధలను ఏ రీతిగా మనం హ్యాండిల్ చేస్తాం, అదే ఈరోజు మోషే మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. కొంచెం చిన్న బాధ వస్తేనే తట్టుకోలేని మానవ జీవితం ఇది. ఇలాంటి పరిస్థితులలో మోసెస్ కొన్ని లక్షల ప్రజలను నడిపిస్తూ ఉంటున్నటువంటి సందర్భం. అందులో ఎంతమంది మరణిస్తారో తెలియని పరిస్థితి. ఒక గ్రామము దాటుతూ ఇంకొక గ్రామం దాటుతూ రోజు 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 దేవుడు ఎక్కడ దారిలో హతము చేస్తానన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే ఆయన దేవుని సన్నిధానంలో ముందుకు వెళుతున్నాడు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా, మానవ జీవితము నిరంతరము పోరాడవలసిందే. మానవ జీవితంలో నిరంతరము, క్రైస్తవ జీవితం అనడం ఇంకా ఉత్తమం. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం అండి. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. మంచి పోరాటము నేను విశ్వాసమును, పౌలు అంటాడు కదా, ఎన్నో పోరాటాలు చేశాడు క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడం కొరకు ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు. మరణమును గురించి వార్త తెలిసినటువంటి మోసెస్
విశ్వాసంతో ఆయన ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మిక్కిలి దేవ సహాయం గారు ఒక మంచి పాట రాశాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. దేవుని యొక్క సన్నిధానములో, దేవా నీ సహాయము లేకపోతే మేము ముందుకు కొనసాగలేమయ్యా, దేవా నీ సహాయము లేకపోతే మేము బ్రతకలేము. ఈ లోకములో ఎన్నో కష్టములను మేము అనుభవిస్తూ ఉన్నాం. శారీరకపరమైన కష్టాలు, ఆర్థికపరమైనటువంటి కష్టములు, శారీరకంగా ఇదిగో వ్యాధులతో ఉన్నటువంటి కష్టాలు, సాంఘికంగా సామాజికంగా ఎన్నో కోట్లాను కోట కష్టములతో మేము బ్రతుకుతున్నామని ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట రాశారు. 376వ పాట. దయచేసి రాగము ఏ రీతిగా ఉన్నా కానీ మీరు కూడా మీకు తెలిసినటువంటి రాగంలో పాడవలసిందిగా కోరుచుంటున్నారు. 376వ పాట. కోటాన కోటి కష్టములు నాకు మాటికి వచ్చే మరి కృష్ణుడు సాతాను సాధనము నేను దాటి నీరే తల చాలుననున్న దేవా సహాయము నిమ్మా నిత్య జీవపు తూటలు త్రావుటకిమ్మా దేవా సహాయము నిమ్మా. కోటాను కోటి కష్టములో మాటి మాటికి నా దగ్గరికి వస్తున్నాయి. సాతాను సాధనములు అంటే అర్థమవుతుందో తెలుసా? అనారోగ్యము, ఆర్థిక పరిస్థితులు, ఎటు చూసినా కష్టములే. అపవాదిగాడు ఎప్పుడు చూడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ధైర్యము కలిగి జీవిస్తాడో అపవాదిగాడు ఏడుస్తాడు, దేవుడు నవ్వుతాడు. ఆమేనండి. జాబ్తో అదే అంటాడు కదా, యోగుతో అదే మాట అంటాడు కదా, ఇతడు యథార్థవంతుడు నీతిమంతుడే. ఎందుకంటే నీవు అంతా అతనికి సమృద్ధినిచ్చావు కదా, ఇంకా అతను నిన్ను ఎప్పుడు పొగుడుతాడు, ఎప్పుడు నిన్ను స్తుతిస్తాడు. లేదు నేను అన్ని తొలగిస్తాడు, ఆయన నన్ను స్తుతిస్తాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, కోటాను కోటి కష్టములు మోషే అనుభవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో నిరాశతో దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థిస్తుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. సో ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఎందుకు ఇంత పోరాటము దేవుడు మోసెస్కి అనుగ్రహించారు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఇంత భయంకరమైనటువంటి కోపాన్ని దేవుడు వారి మీద ఉంచాడు అనేటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనం ముందు పెడుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దయచేసి అందరూ తీద్దాం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్సెస్ 7 and 8. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7-8 వచనాలు. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు, వారి విశ్వాసమును అనుసరించు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒక్కటి రీతిగా ఉన్నారు. సో దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యత ఏమిటి అంటే, మన పైన ఉన్నటువంటి నాయకులను వారి ప్రవర్తన ఫలము అంటే అర్థం ఏంటంటే అంతము వరకు వారు నడుచుకున్నటువంటి రీతి. మన యొక్క పైన ఉన్నటువంటి నాయకులు అంటే ఎవరు? అబ్రహాము మొదలుకొని పౌలు వరకు వారు అనుభవించినటువంటి, వారు చేసినటువంటి సేవ. మన సంఘములో ఉన్నటువంటి పెద్దలు, మన సంఘములో ఇదిగో దేవుని యొక్క పరిచర్య కొరకు నమ్మకముగా కుటుంబాలను వదులుకొని దేవుని పరిచర్య చేసిన వారు. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసాల వారి ప్రవర్తన ఫలములను మనమంతా కూడా శ్రద్ధగా తలంచుకుంటూ మనము విశ్వాసంలో ముందుకు కొనసాగాలని దేవుడు ఈ మాటను గుర్తు చేస్తుంటున్నారు. వారు ఏ రీతిగానైతే విశ్వాసాన్ని అనుసరించి జీవించారో ఆ రీతిగా మనము కూడా విశ్వాసాన్ని అనుసరించి జీవించాలి. ప్రభువునందు ప్రియ దేవుని విశ్వాసాల అయితే దేవుని సన్నిధానంలో మోషే దేవునితో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుని
కొన్ని కోరుకుంటున్నాడు, కొన్ని విషయాలను కోరుకుంటున్నాడు. ఆ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ దినమున మనము చదవబడినటువంటి లేఖన భాగము నిర్గమాకాండము 33వ అధ్యాయంలో 13వ వచనంలో మొదటి నుంచి నేను చదువుతున్నాను. చూడండి, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి అడిగినటువంటి కొన్ని కోరికలను మనము మోషే ద్వారా చూస్తాం. 13వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చింతగించుము. ఈ జనులు నీ ప్రజలే కదా అని ప్రభువును దేవుని విశ్వాసులారా, దేవుని సన్నిధానంలో నీ కటాక్షము, నీ కృప మా మీద కలుగునట్లు దానిని దయచేయమని దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను. నీ మార్గము మాకు చూపించాయా, నీ ప్రేమ కలిగినటువంటి మార్గము, నేనే మార్గము, నేనే సత్యము అనేటువంటి ఆ మాటను మోసెస్ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నీ మార్గము మాకు బయలుపరచు, ఎందుకంటే ఈ ప్రజలమంతా మీ ప్రజలమే కదా, నీ మార్గమును మాకు బోధించు అని దేవుని సన్నిధానములో దేవుని మీదనే ఆధారపడుతున్నాను అన్నట్లుగా మోసెస్ తిరిగి ప్రార్థిస్తున్నట్లుగా గుర్తు చేస్తున్నాడు. తిరిగి అంటున్నాడు, నేను నిన్ను తెలుసుకుంటున్నాను, నేను నిన్ను తెలుసుకుంటున్నాను. ప్రభువునకు దేవుని విశ్వాసులారా, ఒకే ఒక మాట చెప్తున్నాను. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే పూర్తిగా మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వడం. దేవుని గురించి తెలుసుకోవడం అంటే మీ జీవితాలను దేవుడి చిత్తానికి అప్పగించడం. మన సొంత నిర్ణయాలు కాక, మన సొంత తలంపులు కాక, మన సొంత డెసిషన్స్ మేకింగ్ కాకుండా మన జీవితము పరిపూర్ణముగా, సంపూర్ణముగా దేవుడికి అప్పగించడమే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడి గురించి నేను తెలుసుకుంటానయ్యా, నీ చిత్తమును నాకు బయలుపరచని మోసెస్ దేవుడి సన్నిధానంలో ప్రార్థిస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో ఆయన గుర్తు చేస్తున్నాడు. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మలను తోడుకొని పోకుము. నా ఎడల, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట చేతనే కదా. సో దేవుడి సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే దారి మధ్యలోనే చంపేస్తానన్నాడు కదా. దేవుడి సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాడు. మోసెస్ ప్రార్థిస్తుంటున్నాడు, దేవా ప్రభువా, నీ సన్నిధి మాకు కావాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు 14వ వచనంలో, ఇదిగో అందుకు ఆయన, నా సన్నిధి నీకు, మై ప్రెజెన్స్ షల్ గో విత్ యు, నా సన్నిధి నీతో కూడా వస్తుందని ఆయన వాగ్దానము పొందుకున్నాడు. సో ఆ వాగ్దానమే ఇక్కడ మనం చూడవచ్చు. 18 నుంచి 23 వచనములలో దేవుడు అనేకమైనటువంటి వాగ్దానములను మోసెస్కు తెలియజేస్తూ వచ్చాడు. అతడు 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాడిని కరుణించెదను, ఎవని యందు కనికరింపబడుదురో వాని యందు కనికరింపబడుదును, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకనేరుడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతి నీడలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కానీ నా ముఖము నీకు. ఈ మాటలన్నీ చదువుతుంటుంటే దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉంటున్నాం. నేను మీతో రాను అన్నాడు దేవుడు, దారి మధ్యలో నేను మిమ్మల్ని సంహరిస్తానన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత తిరిగి ఆయన అంటున్నాడు, ఇదిగో నా మంచితనము మీకు. ఎలా ఈ సమాధానం అండి? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఇంతవరకు కోపముతో నేను సంహరిస్తానన్నాడు, నేను మీతో రాను అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, నా మంచితనము మీ ఎదుట కనపరచదు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? కారణం ఏమై ఉండవచ్చు? కారణము ఏమిటి అంటే, మోషే మారాడు కాబట్టి. అప్పటి వరకు మోషే ఎంత కోపంతో ఉన్నాడో, విసిగిపోయాడు, కొండ దిగాడు, బండలను పగలగొట్టాడు, 3000 మందిని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాను. దేవుని యొక్క ఉద్దేశాన్ని
దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకొని దేవుని సన్నిధానంలో ఇదిగో నిరుత్సాహ స్థితిలో నుంచి నిరీక్షణలోనికి వెళుతున్నాడు. ఆమేనండి. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసులారా, మన జీవితాలలో కూడా నిరుత్సాహ స్థితిలో నుంచి నిరీక్షణ వైపు, ఉత్సాహించేటువంటి స్థితి వైపు దేవుడు నడిపిస్తాడని మీకు మనవి చేస్తున్నాడు. ఎప్పుడు నడిపిస్తాడు అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమంతయు విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. సో మనల్ని దేవుడి సన్నిధానంలో దేవుడు కోరుకునే 3 విషయాలు. ఒకటి, దేవుడి సన్నిధిలో తగ్గించుకొని దేవుడి దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసి దేవుడిని అడుగుదాం, దేవుడిని వెతుకుదాం, మన చెడు మార్గములన్నిటినీ విడిచుకొని ఇదిగో దేవుడి సన్నిధానానికి వస్తే దేవుడు అంటున్నాడు, ఆకాశములో నుండి మరి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తానంటున్నాడు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసారా, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, వారిని 1000 తరముల వరకు ఆయన వారి ఎడల కనికరము చూపుతానంటాడు. నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసారా, దేవుని యొక్క కనికరములకు, దేవుని కృపకు మనమందరము పాత్రలము ఆగుటకు దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమె తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. మోషేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కఠినమైనటువంటి స్థితిలో గుండా మోషేను నడిపించాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మోసెస్ని దేవుడు నడిపించాడు. ఆ పరిస్థితులలో కూడా మోషే దేవుని సన్నిధానంలో నిలబడి దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. విశ్వాసమును ఆయన కాపాడుకుంటూ ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా వెళ్ళాడు. ఎన్నో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్. దేవుడు కొన్ని సందర్భాల్లో నేను చేయి విడిచేస్తా అన్నాడు, కొన్ని సందర్భాల్లో నేను సంహరిస్తాను అన్నాడు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లలో కూడా దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడు. ప్రభువుకు ప్రియ దేవుని విశ్వాసంగా మన జీవితాలలో మనకు కలిగేటువంటి, మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులలో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వైపు మనం చూద్దాం. దేవుడు మంచితనాన్ని చూపిస్తానంటున్నాడు. ఆయన మంచి దేవుడు అండి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది, ఆయన కృప గొప్పది. దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితాలలో ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు నేను పోరాడుతున్నాను. బయటికి ఒకవేళ నేను నవ్వుతూ కనిపిస్తున్నానేమో, కానీ నా హృదయంలో చెప్పుకోలేని పరిస్థితుల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రభు, ఇదిగో నాకు బలమును దయచేయని దేవుని సన్నిధానంలో ఒక మాట ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో నీవు బాధకు గురి అయి ఉన్నావో, ఏ విషయంలో నిరుత్సాహానికి గురయ్యావో, ఈ దినమున దేవా నీ మహిమను నాకు చూపించు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ఒక మాట దేవునితో తీర్మానం తీసుకుందాం. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే, కన్నీటి కానుకాయే, నా గుండె లోతులోన నేనలిగిపోతున్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా, ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించగల ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవుగా, ఎవ్వరూ లేరుగా, యేసయ్యా
ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరగా. ఎవరు చూపించని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది అవును తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. మోషే తండ్రి భయంకరమైనటువంటి కఠినకరమైనటువంటి పరిస్థితుల గుండా నడిచినప్పుడు దేవా నీ సన్నిధిని తనకు తోడుగా వచ్చి నడిపించిన దేవుడు, బలమిచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో కన్నుల వెంబడి కన్నీరు నానియకుండా కాపాడేవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు దేవా. నిత్యము నీ చేయి పట్టి మమ్మల్ని నడిపించమని మోషేకు తోడైనట్లుగా మాకు కూడా తోడైంది. మా టఫ్ సిచ్యువేషన్లలో, మా భయంకరమైనటువంటి నిరుత్సాహకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మా ప్రతి పనిలో ముందుండి నడిపించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. మోషే జీవితం నుంచి కొన్ని సత్యాలను తెలియజేసినటువంటి పాస్టర్ గారికి సంబంధించిన as you all know, my wife fell sick 9 months ago. After 9 months she has come to the church. But